హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 26th of July 2024 నుంచి 17th of August 2024 లోపు ఈ నోటిఫికేషన్కి మనము ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ లేదా నవంబర్లో మనకైతే కండక్ట్ చేస్తాము అని టెంటేటివ్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా 2006 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో చాలా పెద్ద నెంబర్ ఇవి. సో అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మనమైతే జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. 2000 వేకెన్సీస్ అన్నట్లయితే చాలా పెద్ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ టేబుల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ టేబుల్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఇన్ కేస్ మీలో ఎవరైనా కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం 30 ఇయర్స్ ఫ్రెండ్స్. అదే గ్రేడ్ డి అయినట్లయితే మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం 27 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. లేదా ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ కోర్సు మనము రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లేదా బోర్డ్స్ ద్వారాగా మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనము ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ మోడ్లోని అఫీషియల్ వెబ్సైట్ అయిన ssc.gov.in వెళ్ళి మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ఫస్ట్ టైం అప్లై చేస్తూ ఉన్నారో వారు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆల్రెడీ ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు డైరెక్ట్గా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో 100 రూపీస్ ఫీజు అనేది క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ 100 రూపీస్ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీజు కూడా మనము ఆన్లైన్ మోడ్లో పే చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. యూపీఐ ద్వారాగా కానీ లేదా క్రెడిట్ కార్డ్స్ లేదా డెబిట్ కార్డ్స్ ద్వారాగా. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మన సౌత్ రీజన్లో మనం చూసినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నాయి. అదే తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్ అండ్ వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. సో సెలక్షన్ ప్రాసెస్ మనం ఇక్కడ గమనించినట్లయితే ముందుగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వారికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం ఇక్కడ గమనించినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి గాను. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి గాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి గాను. టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అనేది ఇక్కడ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, ఆ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ స్కిల్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తీసుకోవాలనుకుంటున్నారా లేదా హిందీ లాంగ్వేజ్లో తీసుకోవాలనుకుంటున్నారా అని మీరైతే అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. దట్ మీన్స్ టైపింగ్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో చేయగలుగుతారు అనేది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి 100 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్తో అయితే మనము టైప్ చేయగలగాల్సి ఉంటుంది. అండ్ అదే గ్రేడ్ డికి అయితే 80 వర్డ్స్ పర్ మినిట్ మనము టైప్ చేయగలిగినట్లయితే కంప్యూటర్ పైన మనము స్కిల్ టెస్ట్ అనేది పాస్ అవుతాం ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా క్యాండిడేట్స్ అనేవారు స్కిల్ టెస్ట్లు అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.